శుభోదయం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బ్రహ్మవైవర్త పురాణము. ఈ బ్రహ్మవైవర్త పురాణం 10వ పురాణం అండి. ఈ 10వ పురాణం బ్రహ్మవైవర్త పురాణాన్ని ఎవరికి చెప్పారో చూద్దామండి. ఈ పురాణాన్ని వరాహస్వామికి అట్లాగే శ్రీకృష్ణునికి, వరాహస్వామికి శ్రీకృష్ణునికి సంబంధించిన విషయాలను, వరాహస్వామికి శ్రీకృష్ణునికి సంబంధించిన విషయాలను సావర్ణి అనే మనువండి. సావర్ణి అనే మనువు, సావర్ణి మనువు నారద మహర్షికి చెప్పారండి. నారద మహర్షుల వారికి చెప్పారు. అలా చెప్తాను చూడండి. బ్రహ్మవైవర్త పురాణాన్ని సావర్ణి మనువు నారద మహర్షికి చెప్పారు. అయితే ఏం చెప్పారు? వరాహస్వామికి సంబంధించిన కథలు, శ్రీకృష్ణ భగవానునికి సంబంధించిన కథలు సావర్ణి మనువు నారద మహర్షుల వారికి చెప్పారన్నమాట. ఇలా చెప్పినప్పుడు ఆయన 4 ఖండాలుగా చెప్పారండి. 4 ఖండాలుగా చెప్పారు. ఇందులో సుమారుగా 18,000 శ్లోకాలు కనిపిస్తూ ఉన్నాయి. 18,000 శ్లోకాలుగా చెప్పారండి. 4 ఖండాలుగా చెప్పారు. ఏమిటా ఖండమో చూద్దామండి. 4 కదా. 1వది బ్రహ్మఖండము. 1వ ఖండాన్ని బ్రహ్మఖండం అంటారండి. 2వది ప్రకృతి ఖండము. 1 బ్రహ్మఖండము, 2 ప్రకృతి ఖండం అండి. 3 గణేశ ఖండము. 3వది ఏంటంటే గణేశ ఖండం అండి. 4వది శ్రీకృష్ణ ఖండము. ఇదండి మొత్తం 4 ఖండాలు ఉన్నాయి. ఈ 4 ఖండాలు కూడా 18,000 శ్లోకాలుగా మనకి కనిపించిందనమాట. ఇంకా చెప్పాలంటే అష్టాదశ పురాణాల సారమే బ్రహ్మవైవర్త పురాణము. అష్టాదశ పురాణాల సారమే ఈ బ్రహ్మ వైవర్త పురాణము. సరే, అయితే ఇందులో ఏమున్నా చూద్దామండి. 1వది బ్రహ్మఖండం. బ్రహ్మఖండంలో ఏముందండి అంటే పరబ్రహ్మ వర్ణన ఉన్నది. ఇందులో పరబ్రహ్మ వర్ణన ఉన్నది. ఓకేనండి. బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే అన్నమాచార్యుల వారు చెప్తారు. ఓకేనండి. అది పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ యొక్క స్వరూపాన్ని బ్రహ్మఖండంలో మనకి వర్ణించారండి. అంతే. 2వది ఏంటయ్యా అంటే ప్రకృతి ఖండము. ఇందులో ఏముందయ్యా అంటే శ్రీకృష్ణుని యొక్క ఆదేశం ప్రకారం, కృష్ణ భగవానుడి యొక్క ఆదేశం ప్రకారము దుర్గాదేవి, అట్లాగే లక్ష్మీదేవి, దుర్గా, లక్ష్మీ, సరస్వతీదేవి అంటే 3 అమ్మలండి. పార్వతీమాత, లక్ష్మీమాత, సరస్వతీమాత. అక్కడండి దుర్గా, లక్ష్మీ, సరస్వతి ఇలాంటి ఈ రూపాలతో ప్రకృతి ఆవిర్భావం జరిగిందండి. అంటే ప్రకృతి ఎవరండి అంటే సాక్షాత్తు అమ్మవారి స్వరూపం. దుర్గామాతయే ప్రకృతి, లక్ష్మీమాతయే ప్రకృతి, సరస్వతీమాతయే ప్రకృతి. ఇది కృష్ణ భగవానుడి యొక్క ఆదేశానుసారము జరిగింది అని చెప్పింది ప్రకృతి ఖండము. ప్రకృతి ఎవరండి అంటే దుర్గా, లక్ష్మీ, సరస్వతి. ఎవరు ఆదేశించారంటే శ్రీమన్నారాయణుడు ఆదేశించాడు. సాక్షాత్ కృష్ణ భగవానుడు ఆదేశించాడు. తర్వాత అండి గణేష్ ఖండం అండి. ఈ గణేష్ ఖండంలో పేరులోనే ఉంది గణేశుడు అంటే వినాయకుని యొక్క చరిత్ర ఇందులో ఉంటుందండి. వినాయకుడు ఏ విధంగా జన్మించాడు అవన్నీ కూడా ఇందులో మనకి కనిపిస్తాయి. తర్వాత అతిథిని ఏ విధంగా సత్కరించాలో ఉంటుందండి. గణేష ఖండంలో
వినాయక చరిత్ర ఉంటుంది, తర్వాత అతిథి సత్కారం మనకి కనిపిస్తుంది. అతిథి అంటే ఎవరు? అతిథి అంటే తిథి, వారము వజ్యము లేకుండా వచ్చిన వాడినే అతిథి అంటారు. ఆ తిథి అన్నమాట అండి, అంటే తిథి లేకుండా వచ్చినవాడు. ఈరోజు అమావాస్య అండి, రాకూడదు. అష్టమి రాకూడదు, నవమి కనుక రాకూడదు, ఇట్లాంటివి ఏమి ఉండవండి. అనుకోకుండా వచ్చిన వాడే అతిథి. ఆ అతిథిని ఏ విధంగా సత్కరించాలో చెప్పింది బ్రహ్మ వైవర్త పురాణము. అష్టాదశ పురాణాల సారమే ఈ బ్రహ్మ వైవర్త పురాణం అండి. ఇది గణేష్ ఖండం అండి. ఆఖరిది శ్రీకృష్ణ ఖండము. ఏంటయ్యా ఈ శ్రీకృష్ణ ఖండము అంటే, ఇందులో కృష్ణ భగవానుని లీలలు ఉంటాయండి. భాగవతంలో చెప్పాడు కృష్ణ భగవాను లీలలు, భాగవతం అంతా కృష్ణ లీలలేనండి, ఇందులో కూడా ఉంటాయండి. ఓకేనండి. తర్వాత శంఖచూడ వృత్తాంతం ఉంటుందండి. శంఖచూడు ఆయన వృత్తాంతం ఇందులో మనకి కనిపిస్తుంది. తులసి మహాత్మ్యం కనిపిస్తుందండి, తులసి యొక్క గొప్పతనం కనిపిస్తుందండి. ఇందులో శంఖచూడుని కథ ఉంటుందండి, శంఖచూడు కథ ఉంటుంది. తులసీదేవి యొక్క మహాత్మ్యం కనిపిస్తుంది. మహాలక్ష్మి స్తోత్రం కనిపిస్తుందండి. మహాలక్ష్మీదేవిని ఏ విధంగా స్తుతించారో ఇందులో కనిపిస్తుందండి. అలాగే దుర్గాదేవి ఉపాఖ్యానం కనిపిస్తుందండి, దుర్గామాత గురించి ఇందులో కథ కనిపిస్తుంది. ఆ తర్వాత ఇందులో దేవకి వసురాజులు కథ కనిపిస్తుందండి. ఎందుకంటే మరి కృష్ణ భగవానుడు కన్నది ఎవరండి? దేవకి వసుదేవులే కదా, కనుక దేవకి వసుదేవుల యొక్క కథ ఇందులోని కనిపిస్తుంది. తర్వాత రేవతి బలరాముని వివాహం కనిపిస్తుంది. బలరాముడి భార్య అండి, బలరాముడి భార్య పేరు రేవతి, బలరాముడు భార్య పేరు రేవతి. బలరాముడు రేవతిని వివాహం చేసుకునే ఘట్టము మనకి బ్రహ్మ వైవర్త పురాణంలో కూడా కనిపిస్తుంది, భాగవతంలో కనిపిస్తుంది, మళ్ళా బ్రహ్మ వైవర్త పురాణంలో మనకి కనిపిస్తుందండి. ఆ తర్వాత శిశుపాల వధ మనకు భారతంలో చెప్పుకున్నాము, ఇది భారతంలో చెప్పుకున్నాము. శిశుపాల వధ, శిశుపాలుణ్ణి ఎలా చంపాడో ఏమిటో కృష్ణ భగవానుడు ఇందులో కూడా వర్ణించారండి. ఆ తర్వాత స్యమంతకోపాఖ్యానము, స్యమంతికోపాఖ్యానం అండి. ఓకేనండి, ఇది ఉపాఖ్యానం, స్యమంతకోపాఖ్యానం. ఈ కథ కూడా మనం భాగవతంలో చెప్పుకున్నామండి. ఆ స్యమంతకమణిని సూర్య భగవానుడు ఎవరికి ఇచ్చాడయ్య అంటే సత్రాజిత్తుకి ఇస్తాడు. ఓకేనండి, సత్రాజిత్తుకి ఇస్తే ఆ సత్రాజిత్తు వద్ద అది స్యమంతకమణి రోజుకి 100 బారుల బంగారం పెడుతుంది. అయితే అంత గొప్పమని కృష్ణ భగవానుడు అడుగుతాడు, ఫలానా వాళ్ళకి ఇవ్వయ్యా అంటాడు, ఇవ్వడు. ఈ కథ గతంలో మీకు చెప్పాను, భాగవతం వివరంగా చెప్పాను. ఓకేనండి, స్యమంతకోపాఖ్యానం కథ అంటారు. వినాయక చవితి నాడు ఈ కథ చదువుకుంటే నీలాపనిందలు రావు అని మనకి చెప్పడం కూడా జరిగిందనమాట. ఓకేనండి, వినాయక చవితి నాడు ఈ కథను ఎక్కువగా చదువుతారు. ఇదంతా ఆధునిక కాలంలో వచ్చినటువంటిది, ఇది ఎక్కువగా ఈ కథను చదువుతారండి. అయితే ఈ విషయాలు ఏవి మనకి ఈ బ్రహ్మవర్తి పురాణంలో మాత్రం లేవు, బ్రహ్మ వైవర్త పురాణంలో లేదు. అయితే స్యమంతకోమని పాఖ్యానం అద్భుతంగా కథ వర్ణించారు. ఇదండి మనకి శ్రీకృష్ణ ఖండంలో ఉండే కథ అన్నమాట అండి. ఓకేనండి, ఆ తర్వాత ఇందులో సరస్వతి పూజా విధానం కనిపిస్తుందండి. సరస్వతీ మాతను ఏ విధంగా పూజించాలి? ఓకేనండి, మనం నిత్యం చెప్పుకుంటాం, సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవన్నిని నిత్యం పద్మాలయా దేవి సామాం పాతు సరస్వతి అంటూ మనం అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటాం. అయితే ఈ సరస్వతిని ఏ విధంగా పూజించాలో చెప్పింది బ్రహ్మ వైవర్త పురాణం. ఆ తర్వాత భూదాన మహిమ చెప్పిందండి. భూదానం చేస్తే
ఎంత గొప్ప మహిమ ఉంటుందో, ఎంత గొప్ప పుణ్యం వస్తుందో చెప్పింది. తర్వాత చాలా పురాణాలు చెప్పినట్టుగానే గంగావతారణం చెప్పిందండి. గంగావతారం, ఓకేనండి. గంగా అవతరణం ఏ విధంగా జరిగిందో ఈ పురాణం కూడా చెప్పింది. తర్వాత బ్రహ్మవేత్త పురాణం గొప్పతనం ఏంటంటే సంక్షిప్త రామాయణం చెప్పిందండి. సంక్షిప్తంగా రామాయణ కథను చెప్పిందండి. సంక్షిప్తంగా రామాయణ కథను కూడా ఈ పురాణం చెప్పింది. అయితే వివరంగా చెప్పలేదు, సంక్షిప్తంగా ఉంది. భారతంలో కూడా రామకథ ఉంది, మనం అనుకున్నాం. భారతంలో కూడా రామకథ చెప్పుకున్నాం. అంటే రామకథ ఇందులో కూడా ఉందన్నమాట అండి. ఓకేనండి. ఈ పురాణం పేరు ఏంటండి అనుకున్నాం మనం? బ్రహ్మ వైవర్త పురాణము. బ్రహ్మ వైవర్త పురాణం చెప్పుకుంటున్నాం మనం. అందులో సంక్షిప్త రామాయణం ఉంది. ఇది కాకుండా అనేకమైనటువంటి మంచి మంచి విషయాలు అందులో ఉన్నాయండి. ఏంటంటే మనం ఎవరిని గౌరవించాలంటే మొట్టమొదటిసారిగా తండ్రినే గౌరవించాలండి. ఇంకా తండ్రిని మించిన వారు ఎవరూ లేరు సృష్టిలో. తండ్రి ఆరాధ్యుడు, తండ్రి పూజ్యుడు. ఇంకా తండ్రే మనకు సాక్షాత్ విష్ణు స్వరూపుడు. అంటే మనకు ప్రత్యక్షంగా కనిపించే దైవం ఎవరంటే తల్లి తండ్రి. ఓకేనండి. అందుకనే తల్లి తండ్రులన్న దైవ సన్నిభులురా అన్నాడు. అట్లాగే వేమన గారు కూడా ఏం చెప్పారండి? తల్లి తండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చదలు పుట్టదా గిట్టదా అన్నాడు కదా. కనుక తండ్రి చాలా గొప్పవాడు. అయితే తండ్రిని గౌరవించాలి. మరి తండ్రితో పాటు ఇంకా ఎవరిని గౌరవించాలి? తండ్రితో పాటు సమానంగా గౌరవించబడిన వాళ్ళు ఎవరండి అంటే ఒకటి విద్యాదాత. అంటే తండ్రిని ఎంత గౌరవిస్తామో విద్యాదాత అంటే గురువు గారిని కూడా అదే విధంగా గౌరవించాలి. తర్వాత అండి అన్నదాత. అన్నదాత అండి ఎవరైతే అన్నం మనకు దానం చేస్తారో ఆయన్ని కూడా మనం అదే విధంగా గౌరవించాలి. తర్వాత అభయదాత. మనకు ఎవరైతే మనకు అభయం ఇచ్చి కాపాడి రక్షిస్తారో తనను కూడా మనం అదే విధంగా గౌరవించాలండి. తర్వాత కన్యాదాత. కన్యాదాత అండి అంటే మామగారండి. మామగారు కూడా సాక్షాత్ తండ్రి స్వరూపుడే. ఎందుకంటే మన వంశం నిలబెట్టడం కోసమని ఆ అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయిని కన్నా తండ్రి చాలా గొప్పవాడు. కనుక కన్యాదాతను కూడా గౌరవించాలండి. తర్వాత జన్మదాత. జన్మని ఇచ్చిన దాత అంటే తల్లి. తల్లిని కూడా మనం అదే విధంగా గౌరవించాలి. ఓకేనండి. ఇది మన తండ్రితో పాటు గౌరవించవలసిన వ్యక్తులండి. ఆ తర్వాత పుత్ర దృష్టితో చూడవలసిన వారి గురించి చెప్పింది బ్రహ్మ వైవర్త పురాణము. పుత్ర దృష్టి అంటే మనం పిల్లల వల్ల చూడాలండి. పుత్ర దృష్టి మన కొడుకుని లేదా మన కూతురుని మనం ఏ విధంగా చూస్తున్నామో అలాగే చూడాలి. ఎవరెవరిని అలా చూడాలి అంటే సేవకుడు. మన దగ్గర సేవకుడు ఉంటాడండి. ఆ సేవకుడిని మనం కన్నబిడ్డ వలె చూసుకోవాలి. ఓకేనండి. తర్వాత శిష్యుడు ఉంటాడండి. ఆ శిష్యుని ఎలా చూడాలంటే నీవు నీ కొడుకు వలె చూడాలి. తర్వాత అండి పోషితుడు. పోషితుడు ఉంటాడండి. ఆ పోషితుడిని నీవు కన్నబిడ్డ వలె చూడాలి. తర్వాత రక్త సంబంధంతో పుట్టినవాడు ఉంటాడండి. రక్త సంబంధంతో జన్మించిన వాడండి. అంటే అన్నదమ్ముల పిల్లలు కానీ అక్క చెల్లెల పిల్లలు ఇలా ఉంటారు కదండి, రక్త సంబంధీకులు. వాళ్ళు కూడా పుత్ర సమానులే. ఆ తర్వాత 5వ వాడు శరణాగతుడు. ఎవరైతే శరణు అంటూ వస్తారో ఆ శరణు అని మనల్ని వేడుతారో ఆయన్ని కూడా మనం ఎలా చూడాలంటే పుత్ర సమానంగా చూడాలి. ఒకటి సేవకుడు, 2 శిష్యుడు, 3 పోషితుడు, 4 రక్త సంబంధీకులు, 5వది శరణు అని వేడి వచ్చిన వారు. వీళ్ళందరినీ కూడా మనం ఎలా చూడాలంటే పుత్ర దృష్టితో చూడాలి. ఓకేనండి.
తండ్రితో పాటు గౌరవించదగ్గవారు ఎవరు అంటే విద్యాదాత, అన్నదాత, అభయదాత, కన్యాదాత, జన్మదాత. ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనకి బ్రహ్మ వైవర్త పురాణము చెబుతూ ఉందన్నమాట. ఓకేనండి. ఇందులో మనకి బిట్స్ ఎలా వస్తాయంటే వరాహస్వామికి శ్రీకృష్ణునికి సంబంధించిన విషయాలను సావర్ణి మనువు ఎవరికి చెప్పాడు అంటాడండి. అంటే నారద మహర్షుల వారికి చెప్పారు. ఓకే, ఇందులో ఎన్ని ఖండములు ఉన్నాయి అంటాడండి. లేదా వినాయక చరిత్ర గల ఖండము ఏది అని అడుగుతాడండి. లేదా మహాలక్ష్మి స్తోత్రం గల ఖండము ఏది అంటాడండి. ఆ విధంగా మనకి 10వ పురాణమైనటువంటి బ్రహ్మ వైవర్త పురాణం నుండి బిట్లు మనకి వస్తాయి. ఓకేనండి. ఇది తర్వాత మనం 11వది లింగ పురాణం తర్వాత క్లాసులో చెప్పుకుందాం. ధన్యవాదములండి.